రెండోసారి మెసేజ్ యొక్క పోస్టర్స్ ఉన్నాయి. అది ఫోటోస్ ఉన్నాయి. అవి చూద్దాము. బీ హ్యాపీ ఎవ్రీ మూమెంట్. బీ పీస్ఫుల్ ఇన్ ఆల్ సిచ్యుయేషన్స్. బీ ఏ టీచర్ టు ఆల్ హూ కమ్ టు యూ. వెయిట్ ఫర్ ద డిపార్చర్ డే. ఇట్ విల్ కమ్. దెన్ యూ విల్ బీ ఫ్రీ. సో ఈ మెసేజ్ ఏం చెప్తుందంటే, ప్రతి క్షణము ఆనందంగా ఉండు. ప్రతి పరిస్థితిలోనూ ప్రశాంతంగా ఉండు. ఎవరైతే నీ దగ్గరకు వస్తారో వాళ్ళకు ధ్యా- ఆ, బోధించడానికి రెడీగా ఉండు. వెళ్ళడానికి రెడీగా ఉండు. వెయిట్ చేస్తూ ఉండు. ఒకరోజు అది ఖచ్చితంగా వస్తుంది. అప్పుడు నువ్వు అన్నిటి నుంచి ఫ్రీ అవ్వబడతావు. సో ఇంకో మెసేజ్ మనం చాలాసార్లు చూసింటాం, కామన్ సెన్స్ గురించి. ఆ సార్ చెప్పింది, మనల్ని మనం అనవసరమైన చెత్త ఆలోచనలతో నింపుకోరాదు. అనవసరమైన అమలక ఊసుపోడు కబుర్లతో నింపేసుకోకూడదు. వేరే వాళ్ళ పర్సనల్ విషయాలలో జోక్యం చేసుకోకూడదు. మాక్సిమం సైలెన్స్. వీలైనంత ఎక్కువగా మౌనంలో ఉండాలి. అతి తక్కువ మాట్లాడాలి. అదే కామన్ సెన్స్. సో అనవసరమైన ఆలోచన వద్దు. చెత్త ఆలోచన వద్దు. అనవసరమైన మాటలు వద్దు. వేరే వాళ్ళ పర్సనల్ విషయాల్లో మనకు మనకు అనవసరం. మనం జోక్యం చేసుకోకూడదు. వీలైనంత ఎక్కువ మౌనము, వీలైనంత తక్కువ మాట్లాడటం. ఇదే గ్రేట్ కామన్ సెన్స్ అని సార్ చెప్పారు. సో నెక్స్ట్, నిన్న మనం ఒకటి మాట్లాడుకున్నాం. సో మనల్ని మనం సరిగ్గా సరైన దారిలో ఉంచుకోవాలంటే మనం ఏం చేయాలి? మనం దేని మీద ఫోకస్ పెట్టాలి? మనం ఏం చేయాలి అంటే, ఫస్ట్ మనం మార్నింగ్ ఒక టార్గెట్ పెట్టుకోవాలి అని మాట్లాడుకున్నాం. సో మార్నింగ్ మనం టార్గెట్ పెట్టుకోవాలన్నా ఫస్ట్ మనకు మనం ఏంటో తెలియాలి. లేదంటే మనకు ఏం సడన్ గా టార్గెట్ పెట్టుకోవాలంటే తెలియకపోవచ్చు. అంటే ఏది పడితే అది అనుకోవచ్చు. కానీ మనల్ని ఒక రోజంతా మనం గమనించుకుంటే, మనం ఏంటి, ప్రతి ఒక్క 2 గంటలకు, ప్రతి ఒక్క పూట తర్వాత, ప్రతి ఒక్క పని తర్వాత, ప్రతి ఒక్క పరిస్థితి తర్వాత మనల్ని మనం గమనించుకోవాలి. ఏంటి నేను ఇప్పుడు ఎలా చేస్తున్నాను? ఎలా రియాక్ట్ అవుతున్నాను? ఏం ఆలోచిస్తున్నాను? ఏం చేస్తున్నాను? ఫ్రీ టైంలో ఏం చేస్తున్నాను? మధ్య మధ్యలో రోజు మొత్తంలో ఒకేసారి మనం కూర్చొని గమనించుకుంటే మనం కొన్ని పాయింట్స్ మిస్ అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మధ్య మధ్యలో ప్రతి ఒక్క పని తర్వాత, ఇప్పుడు జూమ్ పనే ఉంది మనకు. జూమ్ లో నేను మైండ్ తో కాకుండా ఆత్మతో మాట్లాడాలి. మాటలు మైండ్ నుంచి కాకుండా ఇన్నర్ నుంచి రావాలి. అదే ఇప్పుడు నేను జూమ్ అయిన తర్వాత నన్ను నేను గమనించుకుంటే
ఆత్మతృప్తిగా ఉండాలి. సపోజ్ ఆత్మతృప్తిగా లేదు, మైండ్ నుంచి వచ్చిన మాటలు, అప్పుడు మైండ్ అంతా లోపలంతా డిస్టర్బ్ గా ఉంటుంది. సత్యము ఆత్మ నుండి వస్తే ఎవరికి ఏం కావాలో అది అందుతుంది. అదే మనసు నుండి వచ్చినప్పుడు మనకే చంచలంగా ఉంటుంది, చెప్పిన వాళ్ళకే చంచలంగా ఉంటుంది, స్థిరత్వం ఉండదు. సో ఇది నా వైపు అయితే, మరి వింటున్న మీ వైపు అయితే బాగా మైండ్ఫుల్ గా వినాలి, ఎరుకతో వినాలి, ఏ పాయింట్ మిస్ అవ్వకుండా జాగ్రత్తగా వినాలి. ఇది మనకు మార్నింగ్ జూమ్ లో మన ప్లాన్. ఈ జూమ్ టైంలో మనం ఇట్లా ఉండాలి. సో జూమ్ అయిన తర్వాత గమనించుకుంటే, సపోజ్ నేను సరిగ్గా మాట్లాడలేదు, ఈ రోజు నా హోంవర్క్ ఏమి, రేపు సరిగ్గా మాట్లాడాలి. మరి మీ వైపు నుంచి మీరు సరిగ్గా వినలేదు, ఏం చెప్పారో గుర్తులేదు అంటే మీకు హోంవర్క్ నెక్స్ట్ రేపు జూమ్ లో మనం సరిగ్గా వినాలి. ఒక రోజు మనల్ని మనం గమనించుకోవాలి. తర్వాత మనం ఏం పని చేస్తున్నా మన మైండ్ ఎలా ఉంది, చంచలంగా ఉందా, స్థిరంగా ఉందా, ఏం చేస్తున్నా దానిపైన ఉందా, మన ధ్యానం ఎలా ఉంది, ఫస్ట్ ధ్యానం బాగా జరిగిందా, మత్తు నిద్రలోకి వెళ్ళాము. ధ్యానం బాగా జరిగితే ఆ మజాయే వేరు, ఆ ఫలితమే వేరు, ఆ ఆ రోజు డిఫరెంట్ గా ఉంటుంది. ధ్యానం బాగా కుదరాలంటే ఏం చేయాలి? ఈరోజు ధ్యానం సరిగా కుదరలేదు, మత్తు నిద్రలోకి వెళ్ళిపోయాను, లేదా ఎక్కువ ఆలోచనలు ఉన్నాయి. సో మన ఒక రోజుని మనం గమనించుకుంటే, ఆ రోజు ఎలా ఉందో మనం గమనించుకుంటే, దాన్ని ఏం మార్చుకోవాలి అనేది మనకి నెక్స్ట్ డే టార్గెట్ వస్తుంది. ఓవర్ ఈటింగ్ చేసాము, మత్తు వచ్చేసింది, సరే నెక్స్ట్ డే మనం తక్కువ తిన్నాం, కడుపుని అవసరమైనంత వరకే తిన్నాం. ప్రెసెంట్ లో ఉండలేకపోతున్నాను, ఫోన్ లో చూసిన వీడియోస్ గుర్తొస్తున్నాయి అంటే ఆ యూట్యూబ్ ని మనం కట్ చేద్దాం. మన మనం మాట్లాడిన మాటలే గుర్తొస్తున్నాయి అంటే మౌనంలో ఉందాం, అవసరమైతేనే మాట్లాడదాం. అప్పుడు మన టార్గెట్ ఏమంటే మైండ్ ఎప్పటికప్పుడు ప్రెసెంట్ లో ఉండాలి, మైండ్ ఎప్పటికప్పుడు ఎంటీగా ఉండాలి, అవసరమైతేనే ఆలోచించాలి. సో మన మైండ్ ఎంటీగా ఉండట్లేదు, మనం మాట్లాడిన మాటలే గుర్తొస్తున్నాయంటే మాటలు కంట్రోల్లో పెట్టుకోవాలి. లేదు మన సమస్యలు గుర్తొస్తున్నాయి, అదే ఆలోచిస్తున్నాము అంటే, ఎందుకంటే మన మైండ్ అంతా సమస్యలు ఆలోచించే ప్యాటర్న్ లో అలవాట్లో పడిపోయింది కాబట్టి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ప్రెసెంట్ లో ఉండడానికి ప్రయత్నం చేయాలి. కళ్ళు మూసుకుంటే శ్వాస దగ్గర, కళ్ళు తెరిస్తే మనం ఏం పని చేస్తున్నామో అక్కడ మన మనసు ఉండాలి.
తర్వాత వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎరుకతో ఉంటున్నామా? ఎరుకని కోల్పోతున్నామా? ఎరుకని కోల్పోయి ఎక్కువగా మాట్లాడేస్తున్నామా? అవసరమైన దానికన్నా ఎక్కువగా మాట్లాడుతున్నామా? అవసరం ఉందా మనం నోరు విప్పడం? సో మనకే అనిపిస్తుంది ఇక్కడ ఇంకా సింపుల్ గా మాట్లాడు. ఇదంతా మన నెక్స్ట్ రేపటికి హోంవర్క్. మనల్ని మనం గమనించుకోవాలి సరిగ్గా. అందుకే మధ్య మధ్యలో గ్యాప్ ఇస్తూ రోజులు ఒక 5-10 నిమిషాలు ఈ రోజు ఏంటి, ఇప్పుడు నేనేంటి, ఇప్పుడు ఏం చేశాను ఈ 2 గంటలు, ఎరుకతో ఉన్నానా, ఎక్కువ మాట్లాడినానా? మనకు మనం నిరంతరం ఇది లెక్కలు వేసుకోవాలి, చెక్ చేసుకోవాలి. సో మనకే అనిపిస్తుంది ఓకే, ఒక స్టూడెంట్ ఎగ్జామ్ కి అపేర్ అవుతున్నారు అంటే ఆ ఎగ్జామ్ లో వచ్చిన మార్క్స్ ని బట్టి, ఆ పేపర్ ని చూస్తే, ఆన్సర్ షీట్ చూస్తే ఏ ఏ ఏరియాలో స్ట్రాంగ్ గా ఉన్నాడు, ఏ ఏ ఏరియాలో వీక్ ఉన్నాడు అనేది తెలుస్తుంది. అలాగే ఈ రోజు మనం గమనించుకుంటే ఏ ఏ ఏరియాలో బాగా పర్ఫామ్ చేసాం, ఏ ఏ ఏరియాలో వీక్ ఉన్నాం. ఒక మనిషి రాగానే ఎరుక కూలిపోయి మాట్లాడొస్తున్నాం, ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నాం, అవసరమైన దానికన్నా ఎక్కువ మాట్లాడుతున్నాం. గమనించుకోండి. సో మన ఎనర్జీ బాగా ఉండాలి. మనల్ని మనం చక్కగా గమనించుకుంటే ప్రతి ఒక 2 గంటలకు, 3 గంటలకు అట్లా ఇప్పుడు ఏం చేశాను నేను, మైండ్ ప్రశాంతంగా ఉందా, ఆలోచనలతో నిండుందా, ఏం ఆలోచిస్తున్నాను, ఏం చింత చేస్తున్నాను. సో మనల్ని మనం గమనించుకోవడం ముఖ్యం. అందరికి ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే మనల్ని మనం గమనించుకోవడం లేదు. అలాగే కొట్టుకుపోతున్నాం, ఎరుక లేకుండా పోతున్నాం. గమనించుకోవాలి. ఆ వచ్చిన అర్థమైన విషయాన్ని నెక్స్ట్ డే మనం టార్గెట్లు పెట్టుకోవాలి. సో అందరం మనల్ని మనం చక్కగా గమనించుకుందాం. మనల్ని మనం సరిగ్గా అర్థం చేసుకుందాం. ఈ ప్లస్లు మైనస్లు నోట్ చేసుకుందాం. దానికోసం అధిగమించడానికి ప్రయత్నం చేద్దాం. సో మరి ఇప్పుడు పత్రిసారి మెసేజ్ ఉంది, అది చెప్పుని ఎండ్ చేద్దాం. తర్కం, లాజిక్. సో సార్ ఏం చెప్తున్నారో లాజిక్ గురించి చూద్దాం. సో 2 రకాల తర్కాలు ఉన్నాయి. అంటే మనం 2 రకాలుగా లాజిక్ గా ఆలోచిస్తాం. ఒకటి పూర్తిగా యువతలి వైపు, అంటే ఒక మామూలు వ్యక్తి పైలోకాలు ఉన్నాయి అని, చావు తర్వాత జీవితం ఉందని ఏమాత్రము తెలియని వ్యక్తి, ఏమాత్రం దాన్ని తలకెక్కించుకునే వ్యక్తి ఉంటే
ఆ వ్యక్తి మామూలు వ్యక్తి ఎలా ఆలోచిస్తాడంటే పూర్తిగా యువతలి వైపు నుండే ఆలోచిస్తాడు. మనసు ఆధారం చేసుకున్నది మాత్రమే అక్కడ ఉంటుంది. రెండు రకాలు ఉంటాయి. ఒకటి, రెండు రకాల ఆలోచనలు, లాజికల్ థింకింగ్. ఒకటి పూర్తిగా యువతలి వైపు నుండే ఆలోచిస్తాం, అంటే పూర్తిగా మనసు నుండే ఆలోచిస్తాం. రెండవ రకము యువతలి వైపు నుండి ప్లస్ ఆవలి వైపు నుండి, అక్కడి నుంచి కూడా మనం ఆలోచిస్తాం. అంటే మనసు ప్లస్ ఆత్మ ప్లస్ పరమాత్మను ఆధారం చేసుకుని ఉంటుంది. ఒక రకం లాజిక్ అయితే కేవలం మనసుని ఆధారం చేసుకుంటుంది. మరోవైపు అంటే యువతలి వైపు ఆ, యువతలి వైపు ప్లస్ ఆవలి వైపు, మనసు ప్లస్ ఆత్మ ప్లస్ పరమాత్మ కలిపి ఆ ఉంటుంది. ఒక అనంతమైన శాశ్వతమైన వ్యక్తిగత వాస్తవికతే ఆత్మ. ఒక అనంతమైన శాశ్వతమైన వ్యక్తిగత వాస్తవికతే ఆత్మ. పరమాత్మ అనేది అన్నిటికీ ఆధారం, లేదా తానే అన్ని. పరమాత్మే ఈ మూల చైతన్యం. మనసును ఆధారం చేసుకున్న తర్కం మనల్ని, సో మనసు, కేవలం మనసు ద్వారానే ఆలోచిస్తే మన పరిస్థితి ఎలా ఉంటుందంటే అంత కన్ఫ్యూజన్ గా, బాధతో, నిరాశతో ఉంటుంది. సో బాధతో, నిరాశతో ఉన్నాము, కన్ఫ్యూజన్ లో ఉన్నాము అని, యుద్ధము, క్రూరత్వం ఇవన్నీ ఉన్నాయి అంటే మనం మనసుని ఆధారం చేసుకుని ఉన్నాము. మనసు ఆత్మ పరమాత్మను ఆధారం చేసుకుని తర్కం దాంట్లో ఏముంటుంది? ఆత్మతో ఆలోచిస్తే ఎలా ఉంటుంది అంటే మన బాగా అందరితో కలిసిపోతాం, బ్రహ్మానందంగా ఉంటాం, క్రియేటివిటీ ఉంటుంది. అందరి సంక్షేమం ఉంటుంది, సాఫ్ట్ గా ఉంటాము, ఫ్రెండ్లీగా ఉంటాము, అందరితో కలిసి ఉంటాము. సో అందరం కూడా రెండవ తర్కంలోకి రావాలి. ఫస్ట్ టైప్ ఆఫ్ లాజికల్ థింకింగ్ నుంచి రెండో టైప్ కి రావాలి. ఫస్ట్ది కేవలం మనసు నుండి ఆలోచిస్తే, రెండవది ఆత్మ పరమాత్మ దృష్టితో ఆలోచిస్తుంది. ఎప్పుడైతే మనం ఆత్మ పరమాత్మ దృష్టితో ఆలోచిస్తామో కల్పగొనుతనం, బ్రహ్మానందం, సృజనాత్మకత, సంక్షేమం, వృద్ధ, ఇవన్నీ ఉంటాయి. సో మనము కేవలం మనసు నుండి కాకుండా ఆత్మ పరమాత్మతో కలిసి సరైన విధమైన ఆలోచనలు మనం చేయాలి.